తెలంగాణ శాసనసభలో జరిగినటువంటి పవర్ ప్రకంపనలు, అధికార విపక్షాల ఆరోపణలు, సవాళ్ళతో అట్టడిగిన శాసనసభ. అవినీతి వ్యవహారం నుంచి వ్యక్తిగత అంశాల దాకా పరస్పరం మాటలు దాడులు జరిగాయి. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా భద్రాద్రి, యాదాద్రి ఈ రెండులో కూడా సూపర్ క్రిటికల్ సంబంధించిన ప్రాజెక్టు కట్టకుండా సబ్ క్రిటికల్ ప్రాజెక్టు కట్టి ఈ యొక్క ఏదైతే దీంట్లో వీళ్ళు మోసం చేసింది అప్పటి ప్రభుత్వము, అదేవిధంగా ఇండియన్ బుల్స్ వాళ్ళు కూడా మెటీరియల్ వీళ్ళకి అమ్ముకొని కమిషన్లు దొబ్బి చిన్న ఇన్వెస్టర్లు కూడా మోసం చేయడం జరిగింది. ఇది ప్రకంపనలు అసెంబ్లీలో జరిగాయి. అదేవిధంగా దీని మీద ఒక పిల్లు వేయాలని కూడా మేము చూస్తున్నాం. ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిపై రైస్ మిల్, పెట్రోల్ బంక్ దొంగతనాలు ఆరోపణలు చేసిన రేవంత్ కోమటిరెడ్డి ముఖ్యంగా ఆయన ఎలా గెలిచాడు అంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు. రైస్ మిల్స్లో డబ్బులను బ్లాక్ మనీని పెట్టుకొని డబ్బులు పంచి ఆయన గెలవడం జరిగింది. నల్గొండలో ఒక్కరు కూడా గెలవనటువంటి జగదీశ్వరుడు గెలిచాడంటే అవినీతి డబ్బులతోటి, అదేవిధంగా భద్రాద్రిలో కాంట్రాక్టు డబ్బులతోటి డబ్బులు పంచి గెలవడం జరిగింది అనేది ప్రజలకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. అదేవిధంగా పారదర్శకంగా ప్రభుత్వం అసెంబ్లీలో చెప్తుంటే ఆన్సర్ ఇవ్వకుండా కేసీఆర్ గారు బయట ఉన్నాడు. ఇవ్వలేని పరిస్థితి, అన్నీ కూడా చట్టాలకు విరుద్ధంగా చేసిన పనులు కాబట్టి ఏ ఒక్కటి కూడా పారదర్శకంగా అనుమతులతోటి చేసిన పనులు కాదు కాబట్టి ఈ విధంగా చెప్పడానికి నోరు లేక పోతున్నాడు. ఈయన చెప్తేనే మిడ్ మానేరుకు నీళ్ళు వస్తున్నాయని నిన్నగాక మన చెప్తున్నాడు. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులో గతంలో జరిగినటువంటిది. నమస్తే, థ్యాంక్ యూ.